జెల్లీ కేక్, గ్లాస్ కేక్, ట్రాన్స్పరెంట్ కేక్ని ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను. ఈజీ ప్రాసెస్ అండి, పిల్లలైనా రెడీ చేసేసేయచ్చు. ఇలా వికీఫీల్డ్ జెల్లీ మిక్స్ని తీసుకోవాలి. సో బాగా బాయిల్ చేసినటువంటి వాటర్ని తీసుకోవాలి. 1/2 లీటర్ వరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 ప్యాకెట్స్ ఇస్తారనమాట. అందులో ఉన్నటువంటి క్రిస్టల్ పౌడర్ని ఫస్ట్ ఇందులోనికి వేసేసేయాలి. ఇప్పుడు లోపల ఉన్న చిన్న ప్యాకెట్ని కూడా కట్ చేసి ఇందులో యాడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనము బాగా బాయిల్ అయినటువంటి వాటర్ ఉంది కదా, సో ఆ వాటర్ని ఇందులోనికి వేసేసేయాలి. ఆల్రెడీ లమ్స్గా ఉన్నటువంటి ఆ పౌడర్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోతుంది, కరిగిపోతుంది వాటర్లోనే. సో రూమ్ టెంపరేచర్లోనే మనము 45 మినిట్స్ అలాగే ఉంచేసేయాలి కదపకుండా. ఇప్పుడు ఈ వికీఫీల్డ్ జెల్లీ క్రిస్టల్స్ మిక్స్ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి. నేనైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను. ఇలా బాగా 45 మినిట్స్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఒక 15 మినిట్స్ వరకు. సో అప్పుడు మనకి ఆ కేక్ చాలా జెల్లీగా ఇంకా ఈజీగా షిఫ్టింగ్కి బాగుంటుంది అనమాట. సర్వింగ్కి కూడా డెజర్ట్ లాగా బాగుంటుంది. సో ఇప్పుడు 15 మినిట్స్ అయింది కదా, తీసి ఇప్పుడు మనము ప్లేట్లోనికి షిఫ్ట్ చేసుకుందాము. సో ఇప్పుడు మనము దీని మీదకు ప్లేట్ని ఉంచి ఇలా అప్సైడ్ డౌన్ తిప్పినట్లయితే మనకి ఆ బౌల్లో నుంచి కేక్ అన్నది ప్లేట్లోకి వచ్చేస్తుంది. చూడండి, ఇలాగా జెల్లీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే డ్రై ఫ్రూట్స్కి జస్ట్ అలాగా డెకరేషన్ కోసం పెట్టాను అనమాట. సో ఇంకా సాఫ్ట్ జెల్లీ కేక్ రెడీ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జెల్లీ కేక్ని ఒకసారైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.